హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వంకాయ ఫ్రైని ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మనకి చారులోకి దేంట్లోకైనా సైడ్ డిష్గా ఈ వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చపాతీలోకైనా దేంట్లోకైనా ఈజీగా తినేయొచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకొని నిండుగా వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ గ్రీన్ వంకాయలను తీసుకుంటున్నాను. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం వాటర్లో వేసుకోవడం వలన ముక్కలు అనేటివి కలర్ చేంజ్ అవ్వకుండా అలా నార్మల్గా ఉండిపోతాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేయాలి. చూడండి, మనకి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని పోపు మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మనం ముక్కలని మగ్గించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మనకి ముక్కలు అనేటివి కొంచెం మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు మరొకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు అనేటివి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం వంకాయ ఫ్రైలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. గుప్పెడన్ని పల్లీలు వేయించుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ మసాలా వేయడం వలన వంకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు మగ్గాయో లేదో మూత తీసుకొని చూద్దాము. చూడండి, మనకి వంకాయ ముక్కలు అనేటివి చక్కగా మగ్గిపోయాయి. వంకాయ ముక్కలన్నీ గరిటెతో బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇలా కలుపుకోవడం వలన మనకి ఈవెన్గా ముక్క అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు మనం స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. చూడండి, ఈ కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కారం మొత్తం ముక్కలకు పట్టిన తర్వాత మనం మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి ముక్కలు అనేటివి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని వంకాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఈ మసాలా వేయడం వలన వంకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. సాంబార్లోకైనా చారులోకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ ఫ్రై. అలాగే చాలా ఈజీ ప్రాసెస్. మనం టేస్ట్కు తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ముక్కలని మనం మగ్గించుకోవాలి. చూడండి, కర్రీ మనకు ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ముక్కను ఒత్తి చూస్తే సరిపోతుంది. చూడండి, ఫ్రై అనేది ఎంత చక్కగా ప్రిపేర్ అయిందో. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. రొటీన్గా చేసుకునే వంకాయ ఫ్రై కంటే ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వంకాయ చూడండి ఎంత సాఫ్ట్గా మగ్గిపోయిందో మనకి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన ఈ వంకాయ ఫ్రైని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.